పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విద్యార్థులను బాల కార్మికులుగా మార్చేశారు ఉపాధ్యాయులు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ పాఠశాలలు కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం 10 ఏళ్ల చిన్నారులతో ఇటుకలు మోయించారు. పిల్లలకు పాఠాలు చెప్పకుండా కూల్చేసిన పాత బిల్డింగ్ ఇటుకలు మోయించారు టీచర్లు. వైఎస్ఆర్సీపీ హయాంలో పుస్తకాలు ట్యాబ్లు పట్టుకున్న విద్యను అభ్యసించిన చేతులు ఇప్పుడు కూటమి పాలనలో ఇటుకలు మోస్తున్నాయి. గత 5 ఏళ్లలో వైఎస్ జగన్ విద్యారంగానికి పెద్దపీట వేసి ప్రతి పేద పిల్లవాడికి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పాఠశాలల రూపురేఖలనే మార్చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా గాలి కొదిలేసింది. ఇప్పుడు ఏకంగా విద్యార్థులతో ఇటుకలు మోయిస్తూ వెట్టి చాకరీ చేస్తోన్న పరిస్థితి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అంటే కాకినాడ ఏదైతే పిఆర్ బాయ్స్ హై స్కూల్ ఉందో ఈ స్కూల్లో విద్యార్థులంతా కూడా బాల కార్మికులుగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే పాఠశాలలో ఉన్నటువంటి పాత భవనాన్ని కూల్చివేయడం జరిగింది. ఆ భవనంలో ఉన్నటువంటి కొన్ని ఇటుకల్ని అక్కడ ఉన్నటువంటి టీచర్లు విద్యార్థుల చేత చేయించడం జరిగింది. ప్రధానంగా 6వ తరగతి చదువుతున్న విద్యార్థుల చేత ఈ పనులు చేయించారు. మొత్తం మీద విద్యార్థి కాస్త బాల కార్మికులుగా మారిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తాయి. మనం చూస్తే మొత్తం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పాఠశాలను రూపురేఖలు మార్చి నాలుగు ద్వారా అనేక మౌలిక సదుపాయాలు కలిగించారు. ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి వారొక భవిష్యత్తుకి బంగారు పునరుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విద్యారంగాన్ని నిర్లక్ష్యం గుర్తించి ఈ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రధానంగా పాఠాలు చెప్పాల్సిన టీచర్లే విద్యార్థులను బాల కార్మికులుగా మార్చిన వైనం మనకి వెలుగులోకి రావడం జరిగింది. దాదాపు 2 తిరుగుల పాటు ఈ ఇటుకలు చేయించడం జరిగింది. దీని మీద మనం ఏదైతే టీఆర్ హై స్కూల్ సంబంధించి ప్రిన్సిపల్ తో మాట్లాడితే నేషనల్ గ్రీన్ కోర్స్ సంబంధించి ఆ మొక్కలు నాటేందుకు ఇటుకలు చేయడం జరిగిందని చెప్పి వివరణ జరిగింది. కవిత, థ్యాంక్ యూ రాజు.